పరిశుద్ధ గ్రంథం 105వ కీర్తన. ఈ ఉదయకాలం మనం చదువుకున్నాం. 3వ వచనం చదువుదాం. 105వ కీర్తన 3వ వచనం. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చదువుకున్న వాక్యంలో మన హృదయమందు సంతోషానికి మూలం ప్రభువును వెదకుట అని మనం గమనిస్తున్నాం. ప్రభువుని మనం వెదకాలి. ప్రభువుని మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం వెతికే అనుభవం కలిగి ఉన్నాము. 14వ కీర్తనలో చెప్పాడు 2వ వచనంలో, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని ఆయన చూసినప్పుడు మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే కీర్తనది. అయితే మన జీవితాల్లో యేసు ప్రభు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20లో చెప్పినట్లుగా దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. వివేకము లేని మనకు వివేకం అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనం వివేకము కలిగి ఆయన్ని వెదకున్నట్లు 14వ కీర్తనలో చెప్పినట్లుగా, ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు, మనం గ్రహింపు లేనివారు. కానీ ఇప్పుడు ఆయన మనల్ని తన కృప చేత నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకు మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడంటే, ఇప్పుడు మనం ఆయనను వివేకము కలిగి వెదగలం. ఎవరైతే ఆయన కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డారో వారు ఇప్పుడు దేవుణ్ణి వివేకం కలిగి వెతకగలుగుతున్నారు. కారణం ఏంటంటే, అంతకుముందు పాపములో ఉన్నప్పుడు మరి దేవుణ్ణి జీవం లేని వానిగా వెతికారు. అందుకనే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో మాట్లాడుతూ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, 23వ వచనంలో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి తెలియని దానిని ఆరాధించుట యోహాను సువార్త 4లో కూడా మనం చూస్తాం. తెలియక భక్తి కలిగి ఉండటం. సో తెలియని ఆరాధన లేకపోతే తెలియని భక్తి, దీనినే అవివేకపు వెతుకులాట. అవివేకంగా దేవుని వెతకటం, దేవుణ్ణి జీవం లేని వానిగా వెతకటం, దేవుణ్ణి జీవం లేని వానిగా వెతకటం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తున్నాం. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? వివేకం కలిగి వెతకటం కాదు. అందుకనే వీరిని ఏమన్నాడు? 25, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. యేసు ప్రభు మందమతోడ అని అన్నాడు అనమాట. మందమతోడులు అంటే ఆయన దొరకని చోట ఆయన వెతకటం, ఆయన్ను జీవం లేని వానిగా వెతకటం, ఆయనను జీవం లేని వారి వారే ఆరాధించటం. తెలియని ఆరాధన, తెలియని భక్తి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22లో చెప్తున్నట్టుగా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఏథెన్స్ వారులారా, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు అన్నాడు. కాబట్టి
ఇప్పుడు మనము వివేకంతో ప్రభువుని వెతకటానికి ప్రభు మనకు నీతిని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే ఎవరైతే నీతిని పొందారో వారు ఇప్పుడు ఆయనను నిత్య జీవం గలవాడిగా వెతకొచ్చు. పాపము అనే దాని తర్వాత మరణం ఉంటది కాబట్టి పాపములో ఉన్నవారు మరణములో ఉన్న వారి వలె ఆయన వెతికారు, ఆయన ఆరాధించారు. కానీ నీతిగా ఎవరైతే తీర్చబడ్డారో వారు ఆయనను నిత్య జీవం గలవాడిగా నిత్య జీవమై ఉన్నవానిగా ఆయన వెతకగలుగుతారు. యోహాను మొదటి పత్రికలు ఇదే మనం చూస్తాం. చూడండి 5:20 మళ్ళీ చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. స్పీడ్గా చదవండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇక్కడ చూడండి 20వ వచనంలో రాశాడు, చదవండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి దేవుడు వివేకం కలిగి వెతుకు వారికి ఆయన నిత్య జీవమై ఉన్నాడు. స్పీడ్గా వీడియోలు ఆన్ చేయండి. వీడియోలు ఆన్ చేసుకుంటామని పర్మిషన్ లేని వాళ్ళు లెఫ్ట్ అయిపోండి, లేకపోతే రిమూవ్ చేస్తే మళ్ళీ మీరు జాయిన్ అవుట్ అనుకుంటున్నాం. 6:18 నిమిషాలు అయింది. 6 గంటల కల్లా వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు అంటే అర్థమైందంటే మరి నిత్య జీవమై ఉన్నాడు దేవుడు అని ఆయనను వెదకటం. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం. 17:3 వచనం చదువుదాం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మనం దేవుని వెతుకుతున్నప్పుడు, ఆయనను మనము జీవం గలవానిగా వెతుకుతున్నప్పుడు మనం జీవాన్ని పొందుతాం. కాబట్టి అదే దేవుణ్ణి ఎరగటం. మరి మనం వెతకటానికి వెళ్ళాం, అయితే ప్రభు మనకు దొరికాడా? మనం గ్రంథం తెరిచి ప్రభువుని చదువుతున్నాం, అయితే మరి మనకు నిత్య జీవార్థమైన సంగతులు దొరుకుతున్నాయా? లేదంటే మనం అవివేకంతో వెతుకుతున్నామని అర్థం. అవివేకంతో వెతికిన వాళ్ళు గ్రంథంలో కూడా ప్రభువుని వెతుకుతున్నప్పుడు వారు సమాధుల్లో వెతుకుతున్నట్లే ఉందన్నమాట. కానీ వివేకం కలిగి వెతుకుతున్న వారు ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఆయన నిత్య జీవమై ఉన్నాడు. వారు కూడా నిత్య జీవాన్ని అనుభవిస్తారు. జీవం యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో నేను ప్రభువును చూచి తిని నాతో ఈ మాటలు ఆయన చెప్పాడు. 18వ వచనం. నేను ప్రభువును చూచాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అన్నట్లుగా మనం వెదకి కొన్ని సంగతులతో తిరిగి రావాలి. మనము ప్రభువుని కనుగొనాలి. ప్రభువును కనుగొని ఆ సంగతులు మనము చెప్పాలి. అన్నా ఏం చేస్తున్నారు? చూస్తున్నానండి. కెమెరా ఎవరు చూడండి, మీరు 6:30 దాకా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 18లో మనం ఆయనను వెదికితే ఆయన మాటలతో తిరిగి మనం రావాలి. సో మనకు దొరకాలి మాటలు, జీవింపజేసే మాటలు, కొనసాగింపు చేసే మాటలు, మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే మాటలు మనకు దొరకాలి. సో అలా దొరకట్లేదంటే మనం ఆయనను వెతుకుతున్నాం కానీ వివేకం కలిగి వెతకట్లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పాడంటే, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె ఆయనను వెతుకుతుంది. ఏమని వెతుకుతుందంటే ఆయన సమాధిలోనే ఉన్నాడు అన్నట్లు ఆమె వెతుకుతుంది. కానీ నోటితో ఏమంటుంది? నా ప్రభు అంటుంది.
దావీదు యేసుక్రీస్తుని ప్రభు అని ఎందుకన్నాడు? దావీదు యేసుక్రీస్తుని ప్రభు అని ఎందుకన్నాడు అంటే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 31లో ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పాడు కాబట్టి అన్నాడు. ఈమె ప్రభు అంటుంది కానీ ఆయన పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. పునరుద్ధానం నమ్మేటట్టయితే ఆమె ఎక్కడ ఉండదు? సమాధిగాడే ఉండదు. కాబట్టి నోటితో నా ప్రభువు నా ప్రభువు నా ప్రభు అంటుంది కానీ ఆమె ఇంకా ఆయనను సమాధిలో ఉన్నట్లే వెతుకుతుంది. కానీ అపోస్తల కార్యాలు 2:31లో దావీదు ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా, ఆ దావీదు ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనము సమాధిలో ఉన్నట్లుగా ప్రభుని వెతికితే, యేసుప్రభు సమాధిలో ఉన్నాడంటే విశ్వాస ఎక్కడున్నాడు? విశ్వాస కూడా సమాధిలోనే ఉన్నాడు. యేసుప్రభు సమాధిలో లేడు కాబట్టి విశ్వాస పరలోకంలో ఉన్నాడు. కానీ విశ్వాసులకు పరలోకంలో ఉన్నామని అనిపించట్లేదు. అప్పుడే మనం పరలోకం ఎలా వెళ్ళిపోతాం? కొంతమంది ఇంకా వాదనలు ఏంటంటే, యేసుప్రభుని నమ్మి చనిపోతే పరదేశకి వెళ్తాం, పరదేశకి వెళ్ళిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర తీర్పు జరుగుతుంది, అప్పుడు పరలోకం వెళ్తాం. అంటే పరదేశకి పరలోకానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అమెరికాకి ఇండియాకి అంత దూరం ఉంది అంటారేంటి? అంటే ఈ ఈ ఆలోచన ఇదంతా ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటాను అన్నాడు. 23 అంటే పరదేశు క్రీస్తుకు అంటే పరలోకానికి చాలా దూరంగా ఉందని కాదు. కాబట్టి విశ్వాసులమైన మనం ఇప్పుడే పరలోకంలో కూర్చున్నాం. ఈ విశ్వాసము లేదా ఈ వివేకము లేకుండా గ్రంథం చదివితే మనకి ఏం దొరకదు. అందుకనే ఇంకా ఆమెలో ఏడుపు ఉంది. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? కానీ కీర్తనాకారుడు దావీదు ఆయన పునరుద్ధానానికి వచ్చి చెప్పాడు కదా, ఆయన ఏమన్నాడు? 26 నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, నా శరీరము నిరీక్షణ కలిగి ఉన్నది అన్నాడు. ఆమె ఏడుస్తుంది, ఆమె కూడా ప్రభువుని వెతుకుతుంది. దావీదు ఆనందిస్తున్నాడు, దావీదు కూడా ఆయనను ప్రభు అని చెప్పాడు. కానీ ఈమె ఆయనను సమాధిలో ఉన్నట్లు వెతుకుతుంది. విశ్వాసులమైన మనం క్రీస్తు సమాధిలో ఉన్నాడు అని నమ్మితే మనం పాపములో ఉన్నాము అని నమ్ముతున్నట్టే, లేదా మనం పాపములో ఉన్నామంటే క్రీస్తు సమాధిలో ఉన్నాడని నమ్ముతున్నట్టే. నేను పాపిని అని ఎంచుకొని బైబిల్ చదివే ఎవ్వరికి క్రీస్తు దొరకడం, నేను పాపిని అని ఎంచుకునే ఎవరికి నిత్య జీవార్థమైన సంగతులు దొరకవు. ఎందుకంటే పాపి మతాన్ని ఆచరించడానికి ఇష్టపడతాడు, నీతిమంతుడు పరిశుద్ధాత్మను అనుసరించడానికి ఇష్టపడతాడు. రోమాపత్రిక 7:6 పాపం అనగా అక్షరానుసారమైన ప్రాచీన స్థితి, నీతి అనగా ఆత్మానుసారమైన నవీన స్థితి. బైబిల్ని నేను పాపిని అని ఎంచుకొని చదివితే ఇందులో మనకు అక్షరం, మనం ఇందులో అక్షరం వెతుకుతాం. అక్షరం క్రీస్తు కాదు. రోమా 3:21 అక్షరానికి వేరుగా బయలుపడిన వాడే క్రీస్తు. యోహాను 1:17 అక్షరం మోషే ద్వారా వచ్చింది, కానీ క్రీస్తు కృపాశక్తి సంపూర్ణుడు. కాబట్టి మనం గ్రంథం చదివేటప్పుడు యేసు ప్రభు రక్తమును బట్టి నీతిమంతులు మనం ఎంచుకొని చదవకపోతే మన వివేకం కలిగి వెతుకుతున్న వారం కాదు. యోహాను సువార్త చూడండి, 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ఎవరిని గూర్చి వ్రాసిరో ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నాడు. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి చెప్పాడు? నతనీయేలు అంటే ఫిలిప్పు దగ్గరికి వచ్చి చెప్పాడు. సో ఫిలిప్పు అంటే మనం విన్నాం కదా, ఫిలిప్ అంటే ఏంటి? లవర్ ఆఫ్ హార్సెస్. ఫిలియో అంటే ప్రేమ, హిప్పు అంటే గుర్రం, గుర్రములను ప్రేమించేవాడు అని అర్థం. యెషయా గ్రంథంలో గుర్రములు అంటే మరి స్వనీతి అని అర్థం. ఎందుకంటే ఎవరైతే గుర్రాలను పెంచుతున్నారో వారు గుర్రములను ఎక్కి ఐగుప్తుకు వెళ్ళిపోతారని యెషయా గ్రంథం 30, 31 అధ్యాయం, 32 అధ్యాయాల్లో మనం చదువుతాం. కాబట్టి లవర్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్. ఫిలిప్ అంటే అర్థం ఏంటంటే
స్వనీతి ప్రేమికుడు. నతనియేల్ అంటే అర్థం ఏంటంటే ఫిలిప్ అంటే గ్రీకు పదం, హిప్పో ఫిలియో గ్రీకు. నాతాన్ అంటే బహుమానం, ఏల్ అంటే దేవుడు. సో దేవుని బహుమానం. రైచియస్నెస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీతి దేవుడిచ్చే బహుమానం. అంటే ఇది గాడ్స్ రైచియస్నెస్. గాడ్స్ రైచియస్నెస్ వచ్చి సెల్ఫ్ రైచియస్నెస్ తో మాట్లాడుతుంది. గాడ్స్ రైచియస్నెస్ వచ్చి సెల్ఫ్ రైచియస్నెస్ తో మాట్లాడుతుంది. ఏమనంటే యేసుక్రీస్తు సెల్ఫ్ రైచియస్నెస్ కి వేరుగా బయలుపరచబడుతున్నాడు అని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. సో ఈ అద్భుతమైన ఈ సాక్ష్యము విన్న తర్వాత ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఫిలిప్పు వచ్చి నతనీయేలుతో మాట్లాడిన తర్వాత నతనీయేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? సో ఫిలిప్పు నతనీయేలుతో మాట్లాడుతున్నాడు. లవర్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్ అని పిలువబడుతున్నవాడు సెల్ఫ్ రైచియస్నెస్ కు వేరుగా దేవుని నీతి బయలుపడుతుందని వచ్చి నతనీయేలుతో మాట్లాడగానే నతనీయేలు ఏమన్నాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఈరోజు మన గ్రామాలు బాగుపడాలంటే గ్రంథం చదివే నువ్వు వివేకం కలిగి వెతికితే చాలు, ఆ ఊరు బాగుపడిద్ది అనమాట. సో ఏ ఊర్లో అయితే మీరు వసిస్తున్నారో ఆ ఊర్లో మీరు వాక్యం చదివేవారు మరి సమాధిలో ఉన్నట్టు యేసు ప్రభుని వెతికితే మీ వల్ల ఆ ఊరికి ఎటువంటి ప్రభావం రాదు. కానీ గ్రంథంలో క్రీస్తును కనుగొంటే మీ వల్ల గ్రామము ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది. ఇది నిజమని అనటానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఒక గ్రామంలో ఉన్న మనము ఆ గ్రామాన్ని వెలుగులోనికి తేవాలంటే, ఆ గ్రామాన్ని ప్రభావంలోకి తేవాలంటే మనమున్న ప్రాంతంలో గ్రంథం చదువుతున్నప్పుడు మనకు యేసు ప్రభు కనపడాలి. సో యేసు క్రీస్తు ప్రభు ఎవరికైతే కనబడుతున్నాడో ఆ గ్రామం వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఆ గ్రామానికి ప్రతిరోజు వెలుగు వస్తుంది. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 20 అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి ఒక వాక్యం చదవండి. 26, 22 చదవండి. జాన్ చదువుమా. అపోస్తల 26, 22. ప్రశాంత్ లేడన్నా? పోస్టర్స్ అంటించడానికి వెళ్ళారండి ఆశిష్, ప్రశాంత్ వీళ్ళందరూ. ఇప్పుడు కూడా? అవునండి, తెల్లవారుజామున వెళ్ళారండి. ఎందుకు మార్తలకు పనులు చేయటం వాక్యం అనకుండా? ప్రశాంత్ అయినను నేను వాక్యం అంటున్నారా? వింటూ చేస్తున్నారా? కూర్చొని చేయండి. కూర్చొని చేస్తున్నారా? వాక్యం అంటున్నారా మీరు? వింటున్నామండి. ఇక్కడ ఆదిలాబాద్ లో పర్మిషన్ లేదు నైట్ టైం లో ఫిల్ చేయడానికి స్టిక్కర్స్. నైట్ టైం కాదు కదా ఇది. నైట్ టైం లో పర్మిషన్ లేదండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తే అవును. ఈ గంట ఇచ్చా ప్రభుకి ఇస్తే అయిపోయిద్దా? నష్టం ఇచ్చిద్దా? వింటూ చేస్తున్నాం. పక్కన పెట్టి వాక్యం కూర్చొనేనండి అయ్యా. మార్తకు పనులు చేయకండి. పక్కన పెట్టండి, కూర్చొని వాక్యం వినండి. వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. నువ్వు వాక్యం వినకుండా మాదిరి లేకుండా ముందే అనౌన్స్మెంట్ చేసావు. నువ్వు వచ్చి చదవండి. జాన్ చదువుమా 26, 22. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోచేలు ముందుగా. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వెలుగు సమాధిలో నుండి వచ్చింది. ఎప్పుడైతే యేసుప్రభు తిరిగి లేచాడో ఈ వెలుగు సమాధిలోంచి వచ్చింది. మీరున్న ఊర్ల పేర్లు చెప్పండి వరుసగా. శ్రీకాకుళం బ్రదర్ ఉన్నాడు. గుడివాడి నుండి నాకు కనిపిస్తున్న వాళ్ళ పేర్లు చెప్తాను. ఎంతమంది ఇంట్లో ఊర్లోనికి సమాధిలో నుండి బయలుదేరిన వెలుగు వస్తుందో ఆ ప్రతి ఊరు కూడా బయటకు వస్తుంది.
మరి మీ ఊరిని మీరు బయటికి తీసుకురావాలి. ఖచ్చితంగా మీ ఊరు మీ వల్ల ప్రసిద్ధికి ఎక్కాలి. ఒక ఊర్లో అందరూ బైబిల్ చదువుతున్నారు, కానీ ఎవ్వరికి యేసుప్రభు కనపడట్లేదు. ఆ ఊర్లో అందరూ మతస్థులు ఉన్నారని అర్థం. సో మతస్థులతో నిండిపోయిన గ్రామాలు సమాధులతో నిండిపోయినాయి. కానీ గ్రంథం చదువుతుండగా యేసుప్రభు ఎవరికైతే దొరుకుతున్నాడో ఆ ఊరిలోనికి ప్రతిరోజు వెలుగు వస్తుంది. ఆ ఊరు ఖచ్చితంగా వెలుగులోనికి వచ్చింది. ఎవరు ఊరు వెలుగులోకి రావాలని అనుకుంటున్నారో మీరందరూ కూడా యేసు ప్రభుని కనుగొనాలి. ప్రతిరోజు యేసు ప్రభుని కనుగొంటున్నామంటే మనం ఏ వెలుగులో చదువుతున్న వాక్యం అంటే మృతుల్లో నుండి యేసు ప్రభు తిరిగి లేచాడు అనే వెలుగులో మనం వాక్యం చదువుతాం. దీన్నే క్రొత్త నిబంధన వెలుగు అని చెప్పాడు. సువార్త ప్రకాశం మోషే ముఖం మీద ఉన్న ప్రకాశం కాదు, క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్న ప్రకాశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక రిజరక్షన్ లైట్ అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. రైట్. మీరు బైబిల్ తీయట్లే, స్పీడ్గా ఎవరు చదవట్లేదు. 14 వచనంలో ఏమని చూడండి. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించడానికి ఉంది. అంటే ఇది యేసు ప్రభు మృతుల్లో నుండి లేచుట వలన వచ్చిన వెలుగు అన్నమాట. మోషే ముఖం మీద ఉన్న వెలుగు మరి పునరుద్ధానపు వెలుగు కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు అది పునరుద్ధానపు వెలుగు. ఈ వెలుగు తగ్గిపోయే వెలుగు కాదు, ఇది మహిమ నుండి అధిక మహిమ గల వెలుగు అని మనకు తెలుసు. ఎవరైతే ఈ వెలుగులో మరి గ్రంథం చదువుతారో వారికి లేఖనాలలో ఉన్న యేసు ప్రభు కనిపిస్తాడు. మనం ఏదో అధ్యాయం చదువు లేసిపోవద్దు, యేసు ప్రభు దొరికేదాన్ని చదవండి. రోజుకి 2 అధ్యాయాలు చదవాలనుకున్నానన్నా అంటే ఎందుకు బైబిల్ చదవకపోతే ప్రభు బాధపడతాడనా? 2 అధ్యాయాలు కాదు, 3 అధ్యాయాలు కాదు, యేసు ప్రభు దొరికేదాకా చదవాలి. ఒక వచనం క్రొత్తగా ఇంతకుముందు మాట్లాడినట్లుగా నీతో మాట్లాడాలి. ఆ వచనం నీతో మాట్లాడేదాకా చదవాలి. ఆ తర్వాత ఆ వచనాన్ని మనం తిరిగి మనలో పని చేసుకుంటూ ధ్యానం చేయాలి. బైబిల్లో నుంచి వాక్యం చెప్తున్న వారిలో ఎవరికి ప్రభు దొరకట్లేదో వారి ధ్యానాలు అర్థమైపోతాయి. వాళ్ళే సమాధిలో ఉన్నట్లు యేసు ప్రభుని వెతికితే వాళ్ళు మనకేం వాక్యం చెప్తారు? వాళ్ళే ఏడుస్తా ఉంటే మనకేం సంగతులు చెప్తారు? కానీ ఇక్కడ నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను అనే అమ్మాయి మగ్దలేని మరియా సమాధి దగ్గర నుండి స్పీడ్గా శిష్యుల దగ్గరికి వచ్చింది. ప్రభు కొరకు వాడబడేవారు సంగతులు దొరికితేనే వచ్చి వాక్యం చెప్పాలి. ప్రభువు దొరికితేనే వచ్చి సంగతులు చెప్పాలి. దొరకనప్పుడు మరి ఇంకేం చెప్తాం మనం? ప్రభు దొరికితే అది సువార్త ప్రకాశం అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది ఈ దినాల్లో మనకు చాలా అవసరం. ఎందుకంటే 5వ వచనం చెప్పాడు, ఇది సూపర్ న్యాచురల్ డార్క్నెస్ ని ఖండిస్తుంది అన్నమాట. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. కాబట్టి చీకటి అనే దాన్ని మనము సరిగ్గా జడ్జి చేయలేము. సాతాను తంత్రాలు అన్నాడు కదా, కొరింథీ 2వ పత్రిక 2:11 కదా. సాతాను లోతైనవి అన్నాడు. ఎక్కడన్నాడు? సాతాను గూఢమైనవి అన్నాడు. ప్రార్థన గ్రంథంలో అని చెప్పకండి, ఏ సంఘంతో అన్నాడు చెప్పండి. చెప్తారా ఎవరైనా? సాతాను లోతైనవి. తిరిగేస్తున్నారు ఇప్పుడు ఏ సంఘంతో అన్నాడని. ప్రార్థన గ్రంథం 2:24 తుయతైరాలో ఉన్న సంఘంతో చెప్పాడు. ఏమనంటే సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు. సో మనం ఆ వెలుగు మనకు దొరికితేనే వీడి యొక్క బండారం అంతా మనం కనిపెట్టగలం. నేను బాగానే మేనేజ్ చేశాను అనుకున్నాడు కేఫా. బర్నబా కూడా వేషధారణ చేత
మోసపోయాడు. కానీ పౌలు కాదు కదా. పౌలు క్లియర్ గా గుర్తించాడు, నటిస్తున్నాడు మనోడని. సో అలాగూ సాతాను యొక్క లోతైన వాటిని మనం గుర్తించకపోతే మనం వాడి దుష్ట క్రియల్లో పాలువారం అయిపోతాం. అందుకనే త్వరపడి ఎవడి మీద హస్త నిక్షేపణం చేయొద్దు అన్నాడు. ఎవరెవరికి చెప్పారు ఈ మాట? చెప్పండి, ఎవరికి చెప్పారు త్వరపడి హస్త నిక్షేపణం చేయొద్దు? ఎందుకు చెప్పాడు? అది చెప్పారు, ఇది చెప్పరే. ఎందుకు చెప్పాడు అంటే అక్కడ దాకా చదివారా? చదవండి, తిమోతి మొదటి పత్రిక 5:22 ఇప్పుడైనా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణం చేయకుము, పరుల పాపములలో పాలువాడవై ఉండకుము. ఈ మాట చూడండి, అందరిని ఎత్తి మీద చేయట్టేకు, వాడు చేసే తప్పులో నువ్వు దొరికిపోతావు అన్నాడు. అందుకనే హస్త నిక్షేపణం చేయొద్దు అని చెప్పాడు త్వరపడి. ఇప్పుడు తంత్రం ఎరగలేదు అనుకోండి, హస్తాలు కలుపుతాం. తమతో పాలువారం అంటే ఒక సూచనగా పౌలు బర్నబాలకు కేఫా, యోహాను, యాకోబు కుడి చేతినిచ్చారు. చేతినిచ్చాం. తర్వాత చేతినిచ్చిన తర్వాత కొంచెం మీ చేయి నా నెత్తి మీద ఎట్టి ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. బాబు ఇంతవరకు చేసిన చాలు, పిహెచ్డి లెవెల్ యాక్టింగ్ చేసావు, దొరికావు ఆల్రెడీ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో, నీ నెత్తి మీద నేను చేయి పెట్టనని చెప్పాలి. ఎందుకంటే ఇదంతా ఏంటంటే సాతాను యొక్క దుష్టక్రియల్లో మనం పాలువారం కావటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. యోహాను రాసిన 3వ పత్రికలోనే చెప్పాడు, ఏమనంటే వారిని చేర్చుకోవద్దు, చేర్చుకుంటే నువ్వు దుష్టక్రియల్లో పాలువారు అవుతావు అన్నాడు. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ఎవరి గురించి చెప్పాడు ఈ మాట అంటే 2వ పత్రికలో చెప్పాడు. యోహాను పత్రికలో ఏమనంటే 10వ వచనంలో శుభ్మని వాంతో చెప్పొద్దని. ఎవరైతే మరి దేవుని పనిని చెడగొడుతున్నారు 8లో చెప్పాడు. ఆయన కార్యాలు చెడగొట్టేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం పిలిచి శుభ్మని చెప్పి వాళ్ళకి టీ, టిఫిన్లు, కాఫీలు ఇచ్చి మనము దుష్టక్రియలో పాలువారం కాకూడదు. సో చాలా వివేకం కలిగి ఉండాలి. ఇది మనకు కేవలం ఆ వెలుగులో మాత్రమే ఇది మనకు అర్థమైంది. సువార్త ప్రకాశం, క్రొత్త నిబంధన వెలుగు, పునరుద్ధానపు వెలుగు, మరి జీవం, ఆయనలో ఉన్న జీవం మనుషులకు వెలుగైండును అనే నిజమైన వెలుగు. ఈ వెలుగు లేకపోతే మనం మోసపోతాం. దేవుని పనిని పాడు చేసే వారి పాదాలు ఎప్పుడైతే మన ఇంటిలో మోపబడతాయో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మనం దాని ఎఫెక్ట్ని చూస్తాం. కానీ దేవుని పరిచర్యలో ఎప్పుడైతే మోపబడతాయో అప్పటి నుంచి మనం ఆశీర్వాదాన్ని చూస్తాం. కారణం ఏంటంటే మరి మనం ఎరిగినట్లుగా జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల్లో జెరుబ్బాబేలు మరి మందిరానికి పునాది వేస్తున్నాడు, దేవుని మందిరానికి పునాది వేస్తున్నాడు. ఇక్కడ ఏమనుందంటే ఆత్మ కార్యములు అని ఉంది. ఆత్మ కార్యాలకు పునాది వేస్తున్నాడు. ఆత్మ కార్యాలకు పునాది వేసే జెరుబ్బాబేలు గురించి మాట్లాడుతూ 14వ వచనంలో ఏమన్నాడంటే తైలం ఇస్తాను అని చెప్పాడు. అసలు మందిరపు పని చేసే వాళ్ళకి దేవుడే తన తైలం ఇస్తున్నాడు. కాబట్టి మనం తైలం ఇస్తే తప్పేం లేదు. అంటే మనం ఏదైనా టీ ఇస్తే తప్పులేదు, మనం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తప్పులేదు, మనం ఏదైనా ఇవ్వచ్చు. దేవుని పనిని పాడు చేసేవాడికి ఏమవ్వకండి, వాడి పాపాల్లో మీరు పాలువారు కాకండి. ఇక్కడ చూడండి, ఈ జకరియా గ్రంథంలో మనం చదివాం. యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు చూడండి. యోవేలు గ్రంథంలో మాట్లాడుతున్నాడు. వచనం 2వ అధ్యాయం వచనం 24లో ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. 19 చూడండి. తైలమును మీకు పంపించదను అన్నాడు. తైలమును మీకు పంపిస్తాను అన్నాడు. ప్రియులారా, ప్రభువు ఆమోదిస్తున్నాడు, మనం ఆమోదిద్దాం. ప్రభు ఆమోదించట్లేదు, మీరు ఆమోదించకండి.
దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సువార్త ప్రచురించే వారి పాదములు ఎంతో సుందరం లేండి. ఆ పాదాలు ఉండాలి మన ఇంట్లో, ఆ పాదాలు ఉండాలి మన పరిచర్యలో. ఐరన్ లెగ్ అంటారు కదా, ఐరన్ లెగ్ అంటే తెలుసు మీకు? తాడేపల్లిగూడమే ఐరన్ లెగ్ శాస్త్రది. వాస్తవం ఐరన్ లెగ్ అంటే ఏంటంటే కాలు మోపాడంటే మొత్తం శనిగాడు అని అర్థం. అంటే దేవుని పని పాడు చేసేవాడు కాలు మోపితే గర్భములు మూసివేయబడతాయి. దేవుని పనిని పాడు చేసేవాడు కాలు మోపితే మన ఇంట్లో వచ్చే నిధులు ఆగిపోతాయి. ఎందుకంటే హగ్గే గ్రంథంలో ఏం చెప్పాడంటే, నా మందిరాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో నేను వారి కొరకు నిధులను మూసివేస్తానని చెప్పాడు. హగ్గే గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మీరు చదివితే రాయబడింది. కాబట్టి దేవుని మందిర పని పాడు చేసేవారు, దేవుని కార్యాలను చెడగొట్టేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎంటర్టైన్ చేయొద్దు. అట్ ది సేమ్ టైం దేవుని పనిని ఎవరైతే చక్కగా జరిగిస్తున్నారో వారిని మీరు ఖచ్చితంగా సన్మానించండి. సన్మానిస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. 17వ వచనంలో ఏం చెప్పాడంటే, ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచండి అన్నాడు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? నాకు తెలుస్తలేదండి. కొంతమంది అంటారు, అసలు వీడు మంచోడు తెలుస్తలేదు, వీడు చెడ్డోడు తెలుస్తలేదు. అంటే అసలు నువ్వు ముందు వాక్యం సరిగ్గా చదవట్లేదు. ఎందుకంటే లేఖనాలలో ఉన్న జీవాన్ని కనుగొన్నప్పుడు, ఆ జీవపు వెలుగును మనం పొందుకున్నప్పుడు ఆ వెలుగులో సాతాను యొక్క గూఢమైన సంగతులను మనం తెలుసుకుంటాం. అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాదు. కొంతమంది నన్ను అడుగుతారు, ఈయన మంచోడైనా చేర్చుకోవచ్చా అని. ఇప్పుడు నేను మంచోడిని కాదన్నాను అనుకోండి, మీరు నన్ను తర్వాత ఏమనుకుంటారు? ఆయనకి ఇష్టం లేదనుకుంటారు. అందుకనే ఆ పార్ట్ పాస్టర్ గారికి ఇవ్వకండి, ఆ పార్ట్ మీదే. వాక్యం ఏం చెప్పాడు? కొలస్సీ పత్రిక 1:6లో, కొలస్సీ 1:6లో ఎఫెఫ్రా దేవుని యొక్క కృపను బోధిస్తున్నాడని చెప్పాడు. కానీ ఏమేం చేసుకోవాలి? అది కృపే బోధిస్తుంది. మీరు శ్రద్ధగా దేవుని వాక్యం వింటే తర్వాత పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్న క్రమంలో వివేకం అనుగ్రహిస్తాడు. పౌలు తిమోతికి ఏమన్నాడు? నేను చెప్పు మాటలు ఆలోచించుకో, వివేకం కోసం కూడా నన్ను సంప్రదించన్నాడా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకోను. 7వ వచనం, అన్ని విషయాలలో ప్రభు వివేకం ఇస్తాడు. ఈ ఉదయకాలం నేను చెప్తున్నాను, అన్ని విషయాలు వివేకం కలిగి ఉండండి. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్న వాళ్ళు కూడా అన్ని విషయాల్లో వివేకం ఉండాలి. ఎందుకంటే మనం త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేస్తున్నాము, ఎవరికి శుభమని చెప్పి ఎవరితో మనము పాలివారం అవుతున్నామో దాని ద్వారా దేవుని యొక్క పనిని మనం పాడు చేస్తున్నట్లే. రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనం గమనిస్తున్నట్లుగా, మరి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. 15 వచనం, వాళ్ళు మన గ్రామాన్ని దర్శించినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అసలు ప్రభు ఇంకో విషయం ఏంటంటే, మందిరాన్ని కట్టేవారు, దేవుని పనికి పునాదులు వేసేవారిని కావాలనే కొన్ని గ్రామాల్లోనికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వారి పాద ధూళి లేకపోతే వారి పాదాలు అక్కడ ఎప్పుడైతే మోపబడతాయో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుచేత రండి రండి అని పిలవద్దు. ఎస్పీజీ చర్చ్ నుండి ఫోన్ వచ్చింది అనమాట. ఎప్పుడో సందీప్ బ్రదర్కి నిన్నగాక మొన్న అనుకుంటా, ఎస్పీజీ నుండి కొందరు ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారంటే, అన్న మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు ఎస్పీజీ చర్చ్కి వచ్చి వాక్యం చెప్పాలని అన్నారు. అలాంటే మేము ఎగ్జాక్ట్గా అదే టైంలో ఫిలోమోన్ పత్రిక చదువుతున్నాను నేను. ఫిలోమోన్ పత్రికలో ఆ ఫోన్ మాట్లాడిన బ్రదర్ పేరు పీటర్ అనుకుంటా. ఆ బ్రదర్తో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఫిలోమోన్కి రాసిన పత్రిక చదువుతున్నాను. చదువుతూ ఆ బ్రదర్కి నేను ఏం చెప్పానంటే, 1వ అధ్యాయం 22వ వచనంలో, అన్న మీరు నిజంగా ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వల్ల మేము అక్కడికి అనుగ్రహించబడతామని చెప్పాను. అప్పుడే నేను తీతు పత్రిక కంప్లీట్ చేసి ఫిలోమోన్ పత్రిక చదువుతున్నాను. అప్పుడే ఆ కాల్ వచ్చింది, ఎస్పీజీలో మేము అందరం వెయిట్ చేస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారని అడిగారు. ఇంతకీ వాస్తవంగా
అది నా 22వ వచనం నాకు కనపడింది. వెంటనే ఆయన చెప్పాను. సో మనం కూడా ఏదో ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, మనం కూడా మన ఇంటికి పిలుద్దాము, మన ఊర్లో కూడా మనం తిప్పేద్దాము, మన ఊరు కూడా బాగుపడిద్ది అని కాకుండా నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే అనుకు కొంతమంది కనపడిన ప్రతిసారి మా మా ఊరు ఎప్పుడు వస్తారని అడుగుతారు, ఎప్పుడు ప్రార్థన చేయరు. కొంతమంది అంటారు మీరు చెప్తానన్నా మీరు వద్దురన్నా అంటారు. అలా అనుకోకండి, అలా అనుకుంటే జరగదు. అది నిజంగా సువార్త ప్రచురించే వారి పాదాలు రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు ఆదిలాబాద్లోనికి ఈ ప్రకాశం మళ్ళీ వెళ్తుందంటే వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు అడిగారు. అందుకే ప్రభు ఒక బలమైన ఉజ్జీవంతో బయలుదేరి వెళ్తున్నాడు అక్కడికి. ఈ ఉదయం మనం కూడా ఇలాగే ప్రార్థన చేసుకోవాలి. అసలు నిజం చెప్పాలంటే దేవుని మందిరాన్ని కట్టే వారి రాక కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుని పనిని పాడు చేసేవాడు అక్కడికి రాలేడు. దేవుని మందిరాన్ని కట్టేవారు, రాబో కాలానికి మంచి పునాది వేసేవారు. తిమోతి మొదటి పత్రిక 6:18 ఏం చెప్పాడు? వాస్తవ జీవాన్ని ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో, వారు మంచి పునాది వేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు కనిపెట్టండి, వారి కొరకు ప్రార్థన చేయండి. చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుని పనిని పాడు చేసేవారిని మన దగ్గరికి రానేడు. మరి సత్య విషయంలో మోమాటం లేకుండా ప్రవర్తించడం అనేది యేసు ప్రభువులో శాస్త్రులు పరిశీలు గమనించారు. ఆయన వారు ఇచ్చిన టైటిల్ ఏంటంటే అసలు నీ మొహమాటం ఉండదే. నీకు మొహమాటం ఉండదంటే అర్థం ఏంటంటే ఆయనలో ముఖస్థుతి లేదు. ఏదో ముఖస్థుతి చేసేవాళ్ళు చేసేటట్టు ప్రవర్తిస్తే నువ్వు కూడా ఒక అబద్ధ బోధకుడివే. ఎందుకంటే యోదావు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? యోదావు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చెప్పాడు 16లో, లాభం నిమిత్తం మనుషులను కొనియాడతారు. 6వ వచనంలో మనం చూస్తున్నాం. నన్ను యంగ్ డైనమిక్ ఇంటర్నేషనల్ స్పీకర్ అని అంటే నేను నిన్ను కూడా అంటానని అంటావా? చెప్పు. ప్రపంచంలో విరివిగా వాడబడుతున్న దైవజనుడు, ఈ కడవరి దినాల్లో లేచిన ప్రవక్త, నువ్వు నన్ను అంటే నేను కూడా నిన్ను అంటానని అంటావా? అట్లా అంటే నువ్వు దొంగవు అన్నమాట. అట్లా అంటే నువ్వు ఒక అబద్ధ ప్రవక్తివి. ఇక్కడ చూడండి, మరి అహరోన్ అన్న గ్రామానికి మేము వెళ్ళాం, వేములవాడ అగ్రహారం కదా. ఆ ఊరికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా మనం యోబు గ్రంథం ధ్యానం చేస్తున్నాం. మీకు ఎవరికన్నా గుర్తుందో లేదో నాకు తెలియదు. యోబు గ్రంథంలో నుండి ఏ అధ్యాయంలో నుండి అయితే వాక్యం వచ్చిందో అదే రోజు వేములవాడ అగ్రహారాన్ని కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో వారి ఊరికి వెళ్ళటం జరిగింది. ఇంతకే ఆయన నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఫోన్లో, నేను ముఖస్థుతిగా ఎవరికి బిరుదులు పెట్టను అని యోబు గ్రంథంలోంచి మాట్లాడాడు. ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అదే అధ్యాయం వచ్చింది, నేను ముఖస్థుతిగా ఎవరికి బిరుదులు పెట్టను. కాబట్టి ముఖస్థుతి, మొహమాటం అనేది మంచిది కాదు. క్లియర్ గా దేవుని పనిని పాడు చేస్తున్న వారిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. అసలు గ్రంథంలో నుండి ఏ క్రొత్తదనం కూడా లేకుండా వాక్యం చెప్తున్న వారిని మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నీకెందుకు లేఖనాల్లో ప్రభు కనపడట్లేదు? సో దాన్ని సరిచేయాలి. దాన్ని సరిచేయకుండా మనమే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఏం జరిగిద్దంటే, రేపు పొద్దుట మనం అందరూ దీని విషయంలో లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. అందుకని యోదావు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను మనం గమనిస్తున్నాం. మరి ఎవరైతే దేవుని పనిని నమ్మకంగా జరిగిస్తున్నారో వారిని మనం ఏం చేయాలంటే వారిని గుర్తించాలి, వారిని మనం సన్మానించాలి, వారిని మనము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. మీరు చూడండి, దైవ గ్రంథంలో మనం అదే చూస్తున్నాం. రాత్రి మల్లవారంలో చాగలి దగ్గర మీటింగ్ జరిగింది కదా. ఆ యవనస్తుడు ఎవరైతే అబ్బాయి అక్కడ మీటింగ్ పెట్టాడో ఆ అబ్బాయిని మా జగన్నాథపురం స్థానిక సంఘ యవనస్తులందరూ గుర్తించారు. ఏమనంటే ఈ అబ్బాయికి వాక్యం అంటే చాలా ఆసక్తి. వాస్తవంగా అబ్బాయి వేరే సంఘానికి వెళ్తాడు. ఆ అబ్బాయిని గుర్తించి ఆ అబ్బాయిని వాక్యంలో బలపరిచి ఈ సువార్త సత్యమంతా అబ్బాయికి అర్థమయ్యేటట్లుగా అతను నడిపించారు. దాని ఫలితం రాత్రి ఆ గ్రామంలో సువార్త ప్రకటించబడింది. సుమారు జగన్నాథపురం నుండి యవనస్తులే వచ్చారు, ఒక 20 మంది పైగా వచ్చారు.
వాళ్ళు వచ్చి దగ్గరుండి ఆ మీటింగ్లో ఆ అబ్బాయిని బలపరిచి ఆ సువార్త బయటికి వెళ్ళటానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అంటే మనం గుర్తించాలి, ఇలాంటి వాళ్ళు గుర్తించాలి. ఎవరైతే వాక్యాన్ని పట్టుకోవటానికి, వాక్యం కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నారో వారిని మనం ఖచ్చితంగా గుర్తించాలి. రోమీయులకు రాసిన పత్రిక 16:17 చెప్పాడు, భేదాలు ఆటంకాలను కలుగజేయ వారిని కూడా కనిపెట్టేసేయాల. కనిపెట్టి ఏం చేయాలా? వారిలో నుండి తొలగిపోవాలా. ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టాలా, కనిపెట్టి వారిలోంచి తొలగాల. అట్ ది సేమ్ టైం మరి ఇందాక మనం చదివినట్లుగా ప్రయాసపడు వారిని మనం గుర్తించాలి, వారిని సన్మానించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడిన మాట 16వ అధ్యాయం 15వ వచనం, స్టెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు, వారికి లోబడండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే నమ్మకంగా యోగ్యంగా పని చేస్తున్నారో వారికి మాత్రమే లోబడండి. ఎవరైతే దేవుని పనిని పాడు చేస్తున్నారో వారిలో నుండి తొలగిపోండి. మీకు అర్థమైంది? సో తొలగిపోండి. నీకు అర్థం కావట్లేదు అనేది కూడా ప్రభు అడుగుతాడు. నువ్వు అంత మంది మతోడువా, నీకు అంత మందమతి ఎందుకు వచ్చిందని అడిగాడు. కాబట్టి పాస్టర్ గారు నాకు తెలియలేదండి, దేవుని పని పాడు చేస్తున్నాడో తెలియదండి అని అంటే ప్రభు అప్పుడు తిడుతున్నాడుగా. ఏమని? మందమతి మనకు ఉండకూడదు. సో మనం గమనించగలగాల, ఈ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయా, పాడవుతున్నాయా. సో ఇటువంటి ప్రకాశం ప్రభు మనందరికీ దయచేయును గాక. ఇది సమాధిలో ఉన్న అనుభవం కాదు, ఇది పునరుద్ధానపు వెలుగు అన్నమాట. ఇది యేసు ప్రభు మృతుల్లో నుండి లేవటం వల్ల వచ్చిన వెలుగు. ఈ వెలుగు మనకు ప్రభు అనుగ్రహించును గాక. ఎందుకంటే చాలా స్పీడ్గా మన లెవెల్స్ ప్రభు పెంచుతాడు. అభిషేకం గలవారు ఎవరైతే మనకు దొరుకుతారో, అభిషేక తైలంతో ఎవరైతే మందిర పని కడుతున్నారో వారి హస్త నిక్షేపణం చాలు, మనం ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాం. మన మెడిటేషన్స్ మారిపోతాయి, మన రెవల్యూషన్స్ మారిపోతాయి. అందుకనే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో హస్త నిక్షేపణం అనేది ఆత్మ అనుభవంలో ఒక అనుభవం అని రాశాడు. చాలా మంది హస్త నిక్షేపణాన్ని నమ్మరు. రాత్రి మీటింగ్ అయిన తర్వాత తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి ఒక సహోదరు వచ్చింది. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే చాలా మంది, చెప్తాను ఓపెన్ గా, పాటలు పాడేటప్పుడేమో పెంతెకొస్తోళ్ళ పాటలు, బైబిల్ మిషన్ వాళ్ళ పాటలు, అన్ని పాటలు పాడేస్తారు. కానీ హల్లెలూయా అని అనగానే అభ్యంతర పడిపోతారు. పాటలు పాడేటప్పుడు యేసన్న గారి పాటలు, పెంతెకొస్తోళ్ళ పాటలు, బైబిల్ మిషన్ వాళ్ళ పాటలు పాడేస్తారు. ఒకవేళ హల్లెలూయా అని వాక్యం చెప్తా అన్నామంటే, బ్రదర్ హల్లెలూయా అనకండి, కొంచెం మేము బ్రదర్ అండ్ డెనామినేషను లేకపోతే ఫలానా డెనామినేషను అనొద్దని అంటారు. మరి మనం పాడుతున్న పాటలు ఎవరివి? అంటే చూడండి ఎంత అమాయకత్వం ఇదంటే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, తల మీద చేసి ప్రార్థన చేయొద్దండి. ఎందుకు? తల మీద చేసి ప్రార్థన చేస్తే అభ్యంతర పడిపోతారు చాలా మంది అని అంటారు. సిస్టర్ రాత్రి నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను కావాలని తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను అనుకుంటున్నాను ఏమనంటే, ఒకవేళ పొరపాటున జాకోబ్ గారు కానీ చూస్తే తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు కదా, ఎవరైనా నన్ను అడుగుతారేమో అంటాడు కదా, అంటాడు. ఆయన అనకపోయినా కొన్ని చోట్ల ఈ అభ్యంతరం ఉంది. హస్త నిక్షేపణాన్ని చాలా మంది నమ్మరు, కానీ ఇది ఆత్మానుభవం. హెబ్రీ పత్రిక 6వ చాలా మంది అంటారు మన చేతుల్లో ఏముంది. ఒక ఆయన అన్నాడు, మన చేతులు ఏమున్నాయి, మనం పాపులం అన్నాడు. ఎవరో తెలుసా? ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నాడు ఈ సంఘాల్లో మ్యాగజైన్ రన్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఈ చేతుల్లో ఏమున్నాయి, పాపి చేతులు అన్నాడు. విశ్వాసి పాప అంటే వీళ్ళకి విశ్వాసి ఇంకా పాపంలో ఉన్నాడు అనిపిస్తుంది. మీరు వినండి, నేను కాదు ప్రభు చెప్పాడు, మీరు రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థ పొందుతారు అన్నాడు. ఇది ఎవరి వల్ల జరిగిద్ది అన్నాడు? పాస్టర్ గారి వల్ల అనలేదు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే, నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. ప్రతి విశ్వాసి కూడా ప్రభు ప్రేరేపణిస్తే రోగి మీద చేయబెట్టి ప్రార్థన చేయాల. చేయబెట్టి ప్రార్థన కూడా కాదు, నువ్వు చెయ్యి పెడితే స్వస్థత అన్నాడు.
జస్ట్ యు టచ్, నువ్వు దాన్ని టచ్ చేస్తే స్వస్థత అన్నాడు. ఎందుకు అన్నాడంటే మనం క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం. నౌ వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మన క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాం. అందుకని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే 2వ వచనంలో హస్త నిక్షేపణం అన్నాడు. మన చేతుల్లో ఏముంది అని అంటే, ఏమన్నా మన చేతులు ఏంటి? ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం. ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన నాలుగు వాక్శక్తినిచ్చిన వాడే మన చేతుల్లోంచి కిరణములు రప్పిస్తాడు. హబక్కు గ్రంథంలో రాశాడు చూడండి, ఏమనంటే హస్తములో నుండి కిరణములు వస్తున్నాయి అని చెప్పాడు అనమాట. సో మనం గమనించినట్లయితే ప్రభు ఈ విధంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడనమాట. హబక్కు 2:4 ఉంది మాట, ఆయన హస్తముల నుండి కిరణాలు బయలు వెళ్తున్నాయి. ఈ వచనాన్ని కాపీ కొట్టేసి కొంతమంది ఫోటోలు యేసుప్రభు బొమ్మ పెట్టి ఆ బొమ్మలో చేతిలోంచి కాంతి రప్పిస్తారు. సో వాస్తవం చెప్పాలంటే ప్రభు ఈ కృప మనకి ఇచ్చాడు. కాబట్టి యేసు ప్రభు నామములో మీరు ఎవరి మీద చేయి పెడతారో వారికి ప్రభు మేలు చేస్తాడు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అభిషేకం. ఎవరైతే ఎక్కువ తైలం పొందారు, మరి తైలం ఎక్కువ ఎవరికి ఇస్తాడు? ఎక్కువ పని చేసేవాడికి తైలం ఇస్తాడు. ఇప్పుడు మందిరం కట్టాలంటే తైలం కావాలిగా, ఎందుకంటే అది శక్తి చేత బలం చేత జరగదు, ఆత్మ చేత జరిగిద్ది అన్నాడు. ఆత్మ అంటే ఏంటి? ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు 7 దీపాలు కదా. దీపం ప్రజ్వలించాలంటే ఏం కావాలి? తైలం కావాలి. ఎవరి మీద ఎక్కువ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ కలిగిన వాళ్ళ యొక్క హస్త నిక్షేపణం ద్వారా మన యొక్క స్పిరిచువల్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. మనం మీకు అర్థమైపోయింది, ఒక అభిషేకం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే మీ తల మీద చేయిబెట్టి ప్రార్థన చేశాడో అక్కడి నుంచి మీ గ్రంథంలో క్రీస్తు ఒక నూతన లెవెల్లో కనపడతాడు. మీరు వాక్యం వినే విధానం కూడా మారిపోద్ది. అది చాలా అద్భుతం. రాత్రి మనం విన్నది రక్త ప్రోక్షణ, ఇప్పుడు మనం వింటుంది హస్త నిక్షేపణ. రక్త ప్రోక్షణ, హస్త నిక్షేపణ అనే అనుభవాలు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇవన్నీ ఆత్మ అనుభవం. మీరు చెవి కొన మీద రక్తం ఉంటుంది, చెవి కొన మీద తైలం కూడా ఉంటుంది. ఎక్కడ తైలం ఉంటుందో, ఎక్కడ రక్తం ఉంటుందో అక్కడ ఆత్మ పని జరుగుతుందన్నమాట. అందుచేత అభిషేకం గురించి మాట్లాడుతూ ఈ కీర్తనలో ఏం చెప్పాడంటే అభిషేకం గలవాడిని ముట్టొద్దని చెప్పాడు. అసలు హృదయంలో కూడా రానిది అటువంటి ఆలోచన. 105వ కీర్తనలో ఏం చెప్పాడు అనేది మనం గమనించినట్లయితే ఇలా చెప్పాడు చూడండి, 14, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారిని హింస చేయనీయలేదు. మీకు ఒకటి చెప్పనా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించాను అనకూడదు ఇక్కడ. అసలు దేవుని ప్రవక్త అంటే ఏంటో వాడికి అర్థం అవ్వాలా, అభిషేకం అంటే ఏంటో వాడికి అర్థం అవ్వాలా అని మనం అనుకోవాలన్నమాట. సో ఎందుకు అనుకోవాలంటే ఎలీషాను వెనకాల నుండి బోడివాడ బోడివాడ అని అన్నప్పుడు ఎలీషా దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. ఇప్పుడు సీఎం ఎవరు చెప్పండి అంటే మనం వ్యక్తి పేరు చెప్తాం, కానీ వాస్తవం చెప్పాలంటే సీఎం అనేది ఒక ఘనత, అలాగే ప్రవక్త అనేది ఒక ఘనత, అభిషేకం అనేది ఒక ఘనత. నేను కాదు ఘనత, ప్రవక్త అభిషేకం ఘనత కలిగింది. కాబట్టి దానికి ఎవడు కూడా ఒక రిమార్క్ తేగకూడదు, దాన్ని ఎవడు అవమానించకూడదు. అందుకనే నన్ను ముడితే నువ్వు భస్మం అయిపోతావు అని కాదు, ఇక్కడ అభిషేకాన్ని ముడితే నువ్వు దెబ్బలు తింటావు అని మనం కూడా చెప్పాలి, మనం కూడా దాన్ని పలకాలి, మనం దాన్ని కూడా అనుమతించాలి. ఎందుకంటే మోషేతో ప్రభు ఏమన్నాడు, నువ్వు చెప్పు దాన్ని బట్టి నేను చేస్తాను అన్నాడు. మనం చెప్పకూడదు, దేవుడు చేయడు, మనం చెప్పాలి, ప్రభువా వీడు అభిషేకం జోలికి వస్తున్నాడు, వీడి పని చూడు అని అంటే అది ఎలాంటి భయం తీసుకురావాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే వినిన వారందరికీ భయం కలిగింది. 11 వినిన వారందరికీ భయం కలిగింది అనే మాట చెప్పాడు. ఆ తర్వాత చెప్పాడు 13వ వచనంలో కడమ వారిలో ఎవడును వారితో కలుసుకున్నటకు తెగింపలేదు. వారి ప్రత్యేకత వారికి అలాగే ఉంచేశారు. ఈరోజు సేవా పిలుపు లేకపోయినా, ప్రభు పనికి పిలవకపోయినా కానుక పెడితే తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఓ విషయం చెప్తాను చూడండి. ఒకసారి ఈ మాట గమనించండి. మా ఊర్లో ఒక ఆయన మీటింగ్స్కి వెళ్ళేటప్పుడల్లా కూడా కొంతమందిని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్తే వాళ్ళు అంటారు, మా పని పోతుందండి, మేము పని చేసుకోవాలి కదండి అంటే, పర్లేదురా తీసుకెళ్తాను, నీకు కవర్ ఇప్పిస్తాను రా అని తీసుకెళ్తాడు. అలాగూ తీసుకెళ్ళి ప్రతి చోట వీళ్ళు సేవకులని పరిచయం చేస్తాడు. వాళ్ళు సేవకులని తెలియడానికి ఏం చేస్తాడంటే వాళ్ళకు షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళి వెళ్ళిన ప్రతి చోట ఆ సేవకులకి మరి పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గణపరిచి పంపిస్తారు కదా. ఆ టైంలో ఇదిగోండి ఈయన సేవకుడు అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాతో దీపు తిరుగుతున్నాడు కదా, సో దీపుకు షోల్డర్ బ్యాగ్ వేసి ఈయన సేవకుడు అండి అని చెప్తారు. వాళ్ళు ఆయన కూడా కవర్ పెడతారు. అసలు ఫస్ట్ దేవుని పిలుపు లేదు, నువ్వు ఇంకా సేవకు పిలువబడలేదు, నీకు పెడుతున్నప్పుడు నువ్వు వారిలో కలుసుకున్నట్టుగా ఎందుకు తెగిస్తున్నావు? ఈవెన్ మనం ఇది కూడా నేర్చుకుందాం. సేవకులందరికీ ఒక చోట భోజనం పెట్టారు. అప్పుడు వారిలో నేను కూడా నేను ఇలా టేబుల్ మీద కూర్చోకుండా ఆ పిలుపుకు ఆ ప్రత్యేకతకు మనం గణపరచాలి. ఆ అభిషేకాన్ని మనం గుర్తించాలి. అది ఇక్కడ కలిగేటట్టు ప్రవర్తించాడు ఎవరు? పేతురు ఆ దినాల్లో చేస్తున్న మెడిటేషన్ ఏంటి? ఆ దినాల్లో అందిస్తున్న వర్తమానాలు ఏ అంశం మీద అందిస్తున్నాడు పేతురు? దేవుని సేవకుడైన క్రీస్తు. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26లో పేతురు అందిస్తున్న నాటి వర్తమానాలు ఏంటంటే దేవుని సేవకుడైన క్రీస్తు. ఈ సిరీస్ లో ఆయన దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. సో ఆ సిరీస్ లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఆయన స్పష్టంగా దేవుని సేవకుడితో అబద్ధం ఆడటాన్ని వెంటనే ఏం చేశాడంటే దానిని ప్రభు చేతికి అప్పగించాడు. నువ్వు దేవుని సేవకుడితో అబద్ధం ఆడతలేదు, దేవుడితో అబద్ధం ఆడుతున్నావు. నువ్వు దేవుని సేవకుడిని మోసం చేయట్లేదు, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు అని ఒకవేళ పేతురు అనలేదనుకోండి, అన్నే సప్పేరకు ఏం జరగదు. మీరు అనుకోద్దు పేతురు ఇలా అనకపోతే కూడా జరిగిద్దని, అని జరగదు. ఎలీషా అనకపోతే ఆ పిల్లలకి ఏమి జరగదు అనుకోవద్దు. ఎలీషా అన్నాకే జరిగింది. ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. కానీ ఇది మనం ఏమనుకుంటామంటే ఒక దైవజనుడు చిన్నపిల్లల్ని ఎలుగుబంటికి అప్పగించాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్ని తరాలలో దేవుని సేవకుని ప్రత్యేకత ఆ భాగం చదివితే మనకు అర్థమైంది. అభిషేకం యొక్క ప్రత్యేకత. అందుకనే అన్నాడు అసలు నిన్ను ముట్టకూడదు అని అన్నాడు. మీకు కూడా తెలుసా, ఇశ్రాయేలీల అందరి మధ్యలో ఎవరు నడుస్తున్నారు ఆ దినాల్లో? లేవీయులు నడుస్తున్నారు. లేవీయులు అనగా దేవుని సేవకులు. మరి సంఖ్యాకాండం 8వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలలో నుండి వారిని ప్రత్యేకించమని చెప్పాడు. మందిరపు సేవ కొరకు నేను వారిని పిలుచుకున్నానన్నాడు. నిజంగా దేవుని పనికి వచ్చి ఆయన చేత మాత్రమే పోషించబడేవారు లేవీయులు. ఆయన మీద మాత్రమే. ఎందుకంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఏమనంటే ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయం వల్లనే జీవనం చేయాలి. 13వ వచనం. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని సేవకు వచ్చానని చెప్పి మరి దేవుని సేవ వల్ల పోషించబడకపోతే ఆ వ్యక్తి దేవుని సేవ మీద ఏమంటారంటే బాధ్యత కలిగి ఉండడు. ఆ వ్యక్తి రెస్పాన్సిబుల్గా ఉండడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక నియామకం లేకపోతే ఒక నియమం చెప్పాడు. అదే మనం చూస్తున్నాం. 14 సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవించాలని సంఘ పెద్దలు నిర్ణయించారు అని లేదు. మన పెద్దలు చెప్పారు అని లేదు. ఇక్కడ ఏముంది? ప్రభు నియమించాడు. మీరు దేవుని పని చేయండి, నమ్మకంగా పని చేయండి, వారిచ్చే కానుకలు తీసుకోండి, ఆ కానుకల్లో నుంచే కూరగాయలు తెచ్చుకోండి, ఆ కానుకల్లో నుండే పాలు ప్యాకెట్ తెచ్చుకోండి, ఆ కానుకల్లోంచి అద్దె కట్టండి. నాకు సరిపోవట్లేదన్నా అంటారేమో. నేను పిలిచినోడు నమ్మదగినోడు కదా, నేను పిలిచినోడు నమ్మదగినోడు. అసలు వాస్తవం నేను ఒక ప్రశ్న అడుగుతాను, ప్రభు ఇచ్చే జీతం సరిపోవట్లేదని అనేవాళ్ళు ప్రశ్న అడుగుతాను, అసలు మీరు చేసే పని సరిపోతుందా ప్రభుకే? అసలు ఎంతవరకు మనం పని చేస్తున్నాం? మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాం ఒకసారి ఆలోచన. ఇప్పుడు సేవకుడు అంటే ఏం చేస్తున్నాడంటే ఓ రాత్రి మీటింగ్ పెట్టేయటం, ఇంకంతేనా మన పని? అసలు మన పని ఏంటంటే ప్రభు సన్నిధిలో కూర్చుండి మనం ప్రార్థించి ప్రభు ఏ ఇంటికి చూపిస్తాడో ఆ ఇంటికి వెళ్ళి, లేదా ప్రభు ఏ వ్యక్తిని చూపిస్తాడో ఆ వ్యక్తిని దర్శించి అతనికి సువార్త ఇదంతా చేయకుండా మనం ఆయన ఇచ్చే మాకు సరిపోవట్లేదు అంటున్నాం. కానీ
అసలు మనం చేసే పని ఎంతవరకు చేస్తున్నాం? అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మేము ప్రార్థన చేయటి అందును వాక్య ఆ సేవకుడికి 2 పనులు ఇచ్చాడు. వీలైతే దొరికితే సమయం వాక్యం చెప్పడం, లేదంటే ప్రార్థన చేయటం. నేను ఇక్కడ ఉన్న సేవకులను అడుగుతున్నాను, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? అసలు మీరు మోకరించి మీరు ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మీ యొక్క ఏమంటారంటే సేవ పట్ల మీకున్న బాధ్యత అన్నమాట. అంటే లెక్క చెప్పాలి మనం అనే ఆ భయం అనేది మనలో కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇటువంటి యోగ్యులైన సేవకులు చాలా మంది ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు స్తుతిస్తున్నాను. మరి ఖచ్చితంగా ప్రభు మనల్ని పిలిచాడు, మనల్ని ఆయన పోషిస్తాడు. ఆలయ కృత్యాలు జరిగించేవారు ఆలయం వల్ల జీవనం సాగించాలన్నాడు. పౌలు పనిచేస్తూ సేవ చేశాడు అనేది అబద్ధం. పౌలు పనిచేస్తూ సేవ చేసింది ఎప్పుడు? అన్ని సందర్భాల్లో కాదు. ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పనిచేశాడు. కానీ కొంతమంది ఉద్యోగాలు వదిలిపెట్టి రావాలని చెప్పి ఇది వాడేసుకుంటున్నారు. ప్రభు నేను పిలవకపోతే ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఈ కాపీలు చేయొద్దు. పౌలు చేశాడు, నేను చేస్తున్నానని చెప్పొద్దు. పౌలు గారే ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో నేను సంఘం వల్ల జీతం పుచ్చుకున్నానా అని అన్నాడు 8వ వచనంలో. సంఘం వల్ల జీతం పుచ్చుకున్నానంటే అర్థం ఏంటి? పౌలు సంఘం చేత పోషించబడ్డాడు. మనం కూడా చెప్పాలి, అమ్మ మనం పని చేస్తున్నాం, ప్రభు పని, ప్రభు మనకి ఇచ్చాడు అని అవి వాడాలి. లేదు ఒకవేళ మనం ఉద్యోగం చేసుకుంటున్నాం, పనిలో కూడా సహకరించాలని ఉంది, చేస్తున్నాం, అప్పుడు కానుక తీసుకోవద్దు. అప్పుడు కవర్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఒక ఆయన ఉండేవాడు అనమాట, ఆయన కారు ఖర్చులు కానీ తీసేసుకునేవాడు. అట్లా తీసుకోవద్దు. కారు ఖర్చులకి తీసుకునే అధికారం కూడా నీకు లేదు. నువ్వు ఎలా చేయడం ద్వారా ఏం చేస్తున్నావు అంటే సేవకుని యొక్క ప్రత్యేకతను నువ్వు కలిపేస్తున్నావు. అభిషేకం యొక్క ప్రత్యేకతను కలపొద్దు. అభిషేకం అది ప్రత్యేకమైంది. కడమ వారిలో ఎవడనో వారితో కలుసుకుంటకు తెగింపలేదు అని అంటే ఆ భయాన్ని అలాగే ఉంచారు. దేవుని స్తోత్రం. మన దినాల్లో కూడా అది డైల్యూట్ చేయబడకుండును గాక. సో దేవుడు డైల్యూషన్ ఇష్టపడ్డు. మరి నేను ఎంత తీవ్రంగా వాక్యం చెప్తే ఇందులో కార్యం చెడగొట్టేవాడు డైల్యూట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఆ మంట మీద నీళ్లు పోస్తాడు. మరి దేవుడైతే ఊరుకోడుగా. అభిషేకించిన వారిని ముట్టొద్దు అని చెప్పాడు. ప్రవక్తకు కీడు చేయవద్దు అని చెప్పాడు. మీరు చూడండి, ప్రభు అభిషేకం గలవారు పాదాలు మోపితే గొప్ప కార్యాలు ఎలా చేశాడో, దేవుని పనిని ఎవరైతే పాడు చేస్తున్నారో మరి వారు ఎప్పుడైతే పాదాలు మోపుతున్నారో పని కూడా పాడైపోవటం. దేవుని ఆత్మ మనకు సహాయం చేయను గాక. ఈ ఉదయకాలం మనం చదువుకున్న ఈ 105వ కీర్తన అంతట్లో కూడా మీరు గమనించినట్లయితే ఆయన కార్యాలు మనం చూస్తున్నాం. మీరు చదివితే ఇవన్నీ ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన కార్యాలు. కానీ ఈ కార్యాలన్నీ చేయడానికి కారణం ఎవరు? అబ్రహాం. అబ్రహాముతో చేసిన నిబంధన 8వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, అబ్రహాము మరి దేవుని సేవకుడిని ఎలా గణపరిచాడు. ఫైనల్ గా అది మనం ఆలోచన చేసి ప్రార్థన చేద్దాం. అబ్రహాము దేవుని సేవకుడిని ఎలా గణపరిచాడు? హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో మనం ఒక మాటను మనం చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఇతడెంత గనుడో చూడుడి. ఎవరు గనుడు? అబ్రహాము గణపరిచిన మెల్కీసెదకున. అబ్రహాము మెల్కీసెదకును గణపరిచాడు. అబ్రహాము మెల్కీసెదకుని ఎలా గణపరిచాడంటే కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాడు. అబ్రహాము గర్భములు ఎవరున్నారు? అప్పుడు లేవి ఉన్నాడు కదండి. ఇంకేలా చెప్పాలంటే ఇప్పుడు తర్వాత లేవీలు ఎవరి మధ్యలో ఉన్నారు? ఇశ్రాయేలు మధ్యలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు కూడా ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇశ్రాయేలు ముడితే లేవీలు ముట్టినట్టే. కానీ లేవీలను కూడా ముట్టనివ్వలేదు. అంటే ఆ ఇశ్రాయేలు కూడా దేవుడు ముట్టనివ్వలేదు. అసలు ఎవ్వరు వారికి హింస చేయనివ్వలేదు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. ఇదంతా మనం చూస్తున్నప్పుడు అసలు లేవీలే గొప్పోళ్ళు అయితే మెల్కీసెదకు ఇంకెంత గనుడు. ఆ మెల్కీసెదకు కానుకిచ్చాడు అబ్రహాం. ఒకటి చెప్పనా, మనం ఇదివరకు చంపే పరిచర్యకు కానుకిచ్చాం.
ఇప్పుడు మనం జీవింపజేసే పరిచర్యకు కానుకిస్తున్నాం. అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే జీవించుచున్నాడను సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. 8వ వచనం. మెల్కీసెదెకు కానుక తీసుకున్నాడంటే అర్థం ఏంటి? జీవిస్తున్నవాడు కానుక పుచ్చుకుంటున్నాడు. ఎవరైనా మనల్ని అడుగుతారు, నువ్వు దశంభాగం ఇస్తున్నావా అని. దశంభాగం క్రొత్త నిబంధనలో లేదని చెప్పాలి. దశంభాగం లేదు. దశంభాగం అంటే ఏంటంటే అది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. అబ్రహాం పాత నిబంధనలో లేడు, కానీ అబ్రహాం 10వ వంతు ఇచ్చాడు. కానీ అబ్రహాంకి 10వ వంతు ఇవ్వమని ఆజ్ఞ లేదు. అబ్రహాముకు ప్రభు ప్రేరేపణను బట్టి ఆ రోజు ఇచ్చిన భాగం ఎంతో రాశాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు మనల్ని ఉపదేశాన్ని బట్టే చేయమన్నాడు. మనం ఎంత ప్రభు సన్నిధిలో ఇవ్వాలి అనేది దేని మీద ఆధారపడి ఉందంటే, మరి మనల్ని వాక్యం ఎంత జీవింపజేస్తుంది అనే దాన్ని బట్టి ఇవ్వాలి. జీవిస్తున్నాం కాబట్టి సహకరించాలి. ఉపదేశం పొందకపోతే మనం ఏం చేయకూడదు? కానుకలు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే అవి నీకోలయతుల క్రియలు. నీకోలయతుల క్రియలు అంటే ఏంటి? నీకోలయతుల క్రియలు అంటే ఏంటంటే జీవం ఉండదు వెనకాల, కానీ క్రియలు జరిగిపోతా ఉంటాయి కదా. కానుక వేయటం అనేది మనం ఏమని చెప్పుకున్నాం గత 2 దినాల క్రితం, గుర్తుందా మీకు? శనివారం చెప్పాను ఈ వర్తమానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15. కానుక వేయడం కూడా వరమే. వరము దేంతో ఆపరేట్ చేయబడాలా? జీవంతో ఆపరేట్ చేయబడాలా. సో జీవం లేని దగ్గర వరం ఉంటది కానీ ఫలం ఉండదు. అంటే అది వరం కాదు, అది నీకోలయతుల క్రియలు. సో నీకోలయతుల క్రియలను నేను ఏం చేస్తున్నా అన్నాడు ప్రభు. ద్వేషిస్తున్నాడు. ప్రతి ఆదివారం 500 కాగితం వేయాలని అనుకొని 500 కాగితం వేసేస్తున్నాం అనుకో, అది ప్రభు ద్వేషిస్తున్నాడు. ఉపదేశం పొంది చేయాలి. నాకు ఎంత ఉపదేశం వస్తుంది దాన్ని బట్టి, ఎంత ఉపదేశం వస్తుంది దాన్ని బట్టి చేయాలంటే ఉపదేశాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. అబ్రహాము అలా గణపరిచాడు ఎవరిని? మెల్కీసెదెకుని కదండి. ఒక్క మాట చెప్తాను వినండి. ఆదికాండం 14వ అధ్యాయంలోనే అబ్రహాముకి స్కానింగ్ జరిగింది. ఏ స్కానింగ్? ఈ ప్రపంచంలో ఎక్కడ జరగని స్కానింగ్ జరిగింది. అబ్రహాము గర్భములో ఉన్న ముని మనవడు కనపడ్డాడు కదా. అసలు ఇప్పుడున్న స్కానింగ్ లో ముక్కు కనపడట్లేదు, చెయ్యి కనపడట్లేదు, కాలు కనపడట్లేదు, గుండె కనపడట్లేదు అంటున్నారు. కానీ దేవుడు స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాడు అబ్రహాంకి. ఏమనంటే నీలో నీ ముని మనవడు కనబడుతున్నాడు. ముని మనవడు కనబడే అంత స్కానింగ్ అబ్రహాంకి ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని కార్యాలు మనకి ఎప్పుడు కనపడతాయంటే, నీ 4వ తరం వారికి కూడా ఏం జరగబోతుందో దేవుడు ఎప్పుడు చెప్తాడంటే, మనం మన ఇంటికి వచ్చిన సేవకుని గణపరచాలి. సువార్త ప్రకటించేవారు, దేవుని మందిరపు పని చేసేవారు, ఎవరికి దేవుడు తైలం ఇయ్యక మానట్లేదు, వారిని మనం కూడా చక్కగా సాగనంపటం, ఇది మనం నేర్చుకోవాలి. ప్రభు మనకు అట్టి కృప దయచేయను గాక. అట్ ది సేమ్ టైం భేదములను ఆటంకములను కలుగు చేయవారిని మనం కనిపెట్టాలి, వారిలో నుండి మనం తొలగిపోవాలి. ప్రభు ఆత్మ మనకు సహాయం చేయను గాక. దేవుడు ఈ తలంపులు ప్రభు మన హృదయాలలో ఈ ఉదయకాలం భద్రపరచును గాక. సో ప్రభు మీతో మాట్లాడుంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి అని హగ్గై గ్రంథంలో చెప్పినట్లుగా దేవుని మందిరం పట్ల, ఆయన పని పట్ల మరి మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో ఆలోచన చేద్దాం. ఆత్మ ప్రభువే మనకు ఈ విషయాలన్నిట్లో సరైన వివేకము అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. 105వ కీర్తన నుంచి 3వ వచనం నుంచి యెహోవాను వెతుకువారు హృదయముందు సంతోషించుదురుగాక అన్న వచనాన్ని జ్ఞాపకం చేస్తూ, ఎవరి హృదయంలో సంతోషం ఉంటుందంటే దేవుని కుమారుడు వచ్చి మనందరికీ వివేకం అనుగ్రహించాడు. ఆ వివేకం అనగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మృతుల్లోంచి లేచిన వాడిగా జీవం కలిగిన వారిని వెతుకుతామో, వారిలో మరి క్రొత్త నిబంధన యొక్క సువార్త ప్రకాశం వారిలో ప్రకాశిస్తూ వారు వివేకం కలిగి దేవుని వెతికేవారుగా ఉంటారని, ఎవరైతే మరి ప్రభువుని మృతుల్లో చూస్తున్నటువంటి వారుగా మృతుల్లో ఉన్నట్టుగా చూస్తే, అనగా పాపంలో ఉన్నామేమో అని ఎంచుకునే వారు దేవుణ్ణి ప్రభువుని మృతుల్లో ఉన్నవాడిగా చూస్తారు. కాబట్టి వారిలో ఏ విధమైనటువంటి వెలుగు కలగదు. అలాగే ఎవరైతే మరి ప్రభువుని పునరుద్ధానుడిగా జీవం కలిగిన వారిని చూస్తారో వారిలో కలిగే వెలుగును గురించి, తద్వారా వారిలో కలిగే మరి
యథార్థమైన ఆరాధన గురించి ప్రభు నేర్పించారు. ఎవరైతే ఈ యొక్క వెలుగును పొందుకుని మరి ఆ వెలుగును గూర్చి ఆ సువార్తను ప్రకటిస్తూ వారు ప్రభు పని చేస్తున్న వారిని గుర్తించి వారికి సహకరించి వారిని సన్మానించి వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రభు మనకు నేర్పించారు. అలాగే ఎవరైతే ఈ యొక్క పనిని ఆటంకపరుస్తున్నారో వారిని కూడా గుర్తించి వారి పట్ల మనం వారికి దూరంగా ఉండి వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలో వారిని ఎలాగా వారికి దూరంగా ఉంచాలో కూడా ప్రభు తన దాసుని ద్వారా మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అటువంటి వివేకం మన పరిచయలో ఉన్నటువంటి వారందరికీ ప్రభు మరి అనుగ్రహించి మరి పరిచయకు ఆటంకంగా ఉండకుండా మన అందరం కూడా ప్రభు పరిచయకు సహకారులుగా ఉండాలని ప్రభు ఒక ఉద్దేశాన్ని వర్తమానం తెలియజేసిన బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్ఠ తలంపులు అందించిన సేవకులకు వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచున్న దేవుని సేవకులకు దేవుని ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థన కాకినాడ సమీపంలో గండ్రైడ్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు పేతురు గారు చేస్తారు. అలాగే ఈ రోజు రేపు మరి ద్వారపూడిలో జరిగే మరి 3 దినాల కూడికల్లో భాగంగా ఈ రోజు రేపు జరిగే పరిచయ కొరకు, అలాగే ఇంజనంలో ఈ రోజు రేపు జరిగే పరిచయ కొరకు, అలాగే శుక్రవారం శనివారం తణుకులో జరిగే మరి పరిచయ కొరకు, తర్వాత ఆదిలాబాద్ జరిగే పేర్లు ప్రకటించినట్లుగా కాన్ఫరెన్స్ కొరకు అందరూ కూడా సిద్ధపడండి, ప్రార్థన చేయండి. ఈ మూడు చోట్ల జరిగే పరిచయలు కూడా ఆ ప్రాంతాల్లో వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ ఈ సమయంలో పేతురు గారు ముగింపు ప్రార్థన చేసి కూడికి ముగింపు చేస్తారు. మనం కూడికి ముగింపు చేస్తాం. వందనాలు పేతురు గారు, మైక్ ఆన్ చేయండి. వందనాలండి. వందనాలు. అందరికి వందనాలండి. ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన మరి ఉదయకాలము నాయన మరి నీ కృపను పెట్టి నాయన మేము కూడి ప్రభా నీ స్వరమును వినడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కీర్తన గ్రంథం నాయన మరి 105వ కీర్తన నాయన మరి ఆయన వివరించడానికి దానిలో నాయన ప్రభా ఈ సేవకుల ద్వారా నాయన మీరు ఇచ్చిన సందేశంలో నాయన క్రీస్తును మృతులలో ఉన్నట్టుగా నాయన చూస్తే మేము జీవాన్ని పొందలేమని, క్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు, క్రీస్తు జీవంలో ఉన్నాడని మేము చూస్తే నాయన మేము జీవంలో ఉన్నామని మీరు మాట్లాడారు ప్రభా. నాయన స్వార్థ ప్రకటించు వారి యొక్క పాదములో ఎంతో సుందరమై ఉన్నావని మీరు మాట్లాడారు నాయన. నీకు స్తోత్రాలు. స్వార్థను ప్రకటించిన వారిని ఆటంకపరచకూడదని ఆయన మీరు మాట్లాడారు. ఇక స్వార్థను పాడు చేసిన వారిని, పనిని పాడు చేసిన వారిని ప్రభా వారిని గుర్తించాలని నాయన, వారిలో నుండి తొలగిపోవాలని నాయన మీరు తేటగా మాట్లాడారు ప్రభా. అట్టి వివేకము నాయన, అట్టి గ్రహింపును నాయన మీరు మాకు ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. సాతాను గూఢమైన సంగతులను మేము నాయన జీవములో ఉన్నప్పుడు నాయన, జీవాన్ని గుర్తించినప్పుడు నాయన, జీవాన్ని తెలుసుకున్నప్పుడు నాయన, సాతాను గూఢమైన సంగతులను మేము గుర్తించి నాయన పని చేయగలుగుతాము అన్న అనుభవాన్ని కూడా మీరు మాకు నేర్పించారు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ ఉదయకాల సంగతిలో అనేకమైన సంగతులు ప్రభా మీరు మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడారు నాయన. అందుని పెట్టి మాట్లాడినటువంటి ఆ సంగతులను బట్టి ప్రభా నాయన నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి నాయన నా తండ్రి పౌలు గారు ప్రభా, ఆయన సంఘము, ఆయన ఒక పిలుపు సేవను నా తండ్రి బాధ్యతగా కొనసాగిస్తూ సంఘం చేత పోషింపబడ్డారు నాయన. దేవా ఈరోజు మరి దానికి విరోధంగా ఎన్నో నాయన మరి ఎన్నో బోధలు చెప్తూ ఉన్నాయి ప్రభా.
వాస్తవం అనేది మీరు రాయించారు నాయనా, నీకు స్తోత్రాలు. పిలుపుని పెట్టి సంఘం చేత పోషింపబడి నాయనా నీ యొక్క స్వార్థను ప్రకటించాలని మీరు తేటగా రాయించి ఉంచారు నాయన. నాయన పిలుపు లేకుండా నాయన మరి క్రీస్తును ఇంకా సమాధులలోనే ఇంకా ఉన్నాడు అన్న ఒక అనుభవంలో ఉండి నాయన మరి వెళుతూ నా తండ్రి వారు కూడా శరీరాన్ని అనుసరించి జీవించడం నాయన, వారు మాట్లాడటం ఇవన్నీ కూడా మీరు మాతో మాట్లాడారు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మేము మీ స్వరమును విని నా తండ్రి ప్రత్యక్షతను పెట్టే నా తండ్రి మేము జీవించటానికి నాయన, ప్రత్యక్షతను పెట్టే నీ యొక్క పరిచర్య చేయటానికి నాయన కృప చూపించిన నాయన. ప్రభా, అబ్రహాము నాయన మరి నాయన మిల్కీషెదెకును చూస్తున్నప్పుడు నాయన దశమ వర్ధ నాయన మరి నా తండ్రి ఇస్తున్నప్పుడు నా తండ్రి వాగ్దానాలు పొందుకుని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా నాయన మరి నా తండ్రి అబ్రహాములో లేవి ఉన్నాడు నాయన, స్కాన్ చేశారు ప్రభా. సేవకుల ద్వారా మీరు మాట్లాడారు నాయన, నీకు స్తోత్రాలు నాయన. మేము జీవంలో ఉన్న క్రీస్తుని చూస్తున్నప్పుడు ప్రతిదీ నాయన స్కాన్ చేయబడుతుంది మా జీవితంలో ప్రభా. అటు అనుభవాన్ని పెట్టి మేము వెళ్ళడానికి నాయన మీరు ఇస్తున్నటువంటి కృపను పెట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక నాయన నడిపించిన అధ్యక్షుని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ యొక్క జూమ్లో కూడికలో ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మరి నీ సేవకులు ఆయన మరి లోక్ బార్నబాస్ గారు నాయన పాస్టమ్మ గారిని పెట్టి వారి పిల్లలను పెట్టి నాయన పరిచర్యలో నా తండ్రి మరి కొనసాగుతున్నటువంటి నాయన నా తండ్రి వారందరికీ నీ కాపుదలని భద్రత ఉంచండి ప్రభా. అని దినము కూడా నాయన వారిని మీరు కాపాడి బలపరిచి ఆయన నడిపిస్తున్న విధానాన్ని పెట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక ప్రాంతాలలో ఈ సత్యాన్ని నాయన ప్రకటించడానికి మీరు ఇంకానూ నా తండ్రి ద్వారాలు తెరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన హైదరాబాద్లో నా తండ్రి మరి జరుగుతున్నటువంటి ఆ యొక్క నా తండ్రి నాయన మీటింగ్లు పెట్టిన ఆయన ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మంది నాయన మరి అక్కడికి నాయన సిద్ధపడడానికి నాయన మరి రావడానికి నాయన మీరు ద్వారాలు తెరవండి. ప్రయాణములలో అన్నిటిలో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నా తండ్రి నాయన అది నాయన వారికి కూడా నీ కాపుదాలని ప్రత్యక్షత వారికి అనుగ్రహించండి నాయన. కృప చూపించండి, సహాయం ఇచ్చింది ప్రభా. నాయన మొదటి రోజు ప్రయాణం నాయన ఆ యొక్క 4 రోజుల్లో కూడా నా తండ్రి నీ యొక్క పరిచర్యలో నా తండ్రి బలంగా నాయన వాడబడడానికి దేవా మేము నాయన ఆరోగ్యంగా నాయన అక్కడ అంతా మంచిగా నా తండ్రి మేము పరిచర్య చేయటానికి ఆయన మర్మమైన క్రీస్తుని తెలుసుకోవడానికి కృప చూపించండి ప్రభా. సహాయం ఇచ్చింది నాయన. మరి ఈరోజు నాయన మరి జరుగుతున్నటువంటి నాయన ఇంజిన్లో నాయన పరిచర్య సత్యప్రసాద్ గారి యొక్క ఆ కూడుకుల్లోనూ కూడా మీరు ఉండి మీ నామానికి మహిమార్థంగా నడిపించుకోమని కృప చూపించమని, అనేక మంది నడిపించమని ఆయన పరిచర్య అంతటికి నీ కాపుదలు ఉంచమని సహాయం దయచేయండి. నీ సేవకుల్ని బలపరిచి ధైర్యపరిచి ఎత్తిపట్టుకోమని నడిపించమని, వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తృప్తి ఆదరణ పొంది నాయన జీవించడానికి కృప చూపించండి, సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమె ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు పేతురు గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. పరిశుద్ధులైన డాడీ, ఇంతవరకు నాయన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.